బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తన కుటుంబం తప్ప ప్రజలు బాగుపడటం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో ఎవరికి పదవులు ఇవ్వనని చెప్పిన కేసీఆర్ పాలనలోకి వచ్చాక స్వంత కుటుంబంలోనే 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తన సోదరులకు ఎలాంటి రాజకీయ పదవులు ఇవ్వలేదన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నందుకే భూ కేటాయింపు జరిగిందన్నారు. కాళేశ్వరం కమిషన్ల కోసమే గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అంటే మీ 5గురే భయపడరు, మీ ఇంట్లో బాగుపడరు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఎవ్వరు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు 5గురు, వాళ్ళ సోదరులు. మరి వాళ్ళ ఇళ్లలో మీ ఇంట్లో లెక్క మరి ఆయన కూడా ఎందరిని ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ఇచ్చుకోవచ్చు కదా. ఆయన నిజంగానే ఆ కుటుంబాన్ని మీ కుటుంబం లెక్క దండుకొని దాచుకునే అటువంటి ఆలోచన ఉంటే ఆయన కూడా వాళ్ళని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని భూములు తీసుకొని చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. అసలు మీకు ఏం సంబంధం అని ఉద్యమంతో వచ్చి మీరు రాష్ట్రాన్ని ఏలి దండుకుర్రు కేటీఆర్? మీ హయాంలో ఎన్నెన్ని భూములు కేటాయించారు, మీ హయాంలో ఏ రేట్లకు భూములు ఇచ్చారో నిన్న శ్రీధర్ బాబు గారు క్లియర్ గా చెప్పిండు కదా. మీ కుటుంబం తప్ప ఏ కుటుంబం బాగుపడొద్దు.